హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలామంది పెద్దవాళ్ళకు క్రీమ్ కేక్ని ఇష్టపడరండి, నార్మల్ ప్లెయిన్ కేక్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి బర్త్డేస్కి ఇలా స్పాంజ్ కేక్ పైన డిజైన్తో చాలా అట్రాక్టివ్గా, చాలా స్పాంజీగా, చాలా క్విక్గా చేసుకునే కేక్ని ఈరోజు నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగా కుదురుతుంది కూడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని తీసుకోండి. మనం కేక్లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. దీంట్లోకి 1 కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్ని ఎంత బాగా మనం బీట్ చేస్తే కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుందండి. దీంట్లోకి ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక 1/4 కప్ వరకు యాడ్ చేసుకుని మరలా బాగా ఇలా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోమీగా రావాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం థిక్గా అనిపించింది, సో నేను కొంచెం నార్మల్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక స్పాచులాని తీసుకొని క్లీన్గా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను డిజైన్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఈ బ్యాటర్ని అయితే మనం డివైడ్ చేసుకోవాలండి. ఇలా 2 బౌల్స్లోకి బ్యాటర్ అయితే నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను రెడ్ జెల్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. నార్మల్ ఫుడ్ కలర్ని యాడ్ చేయకండి, నార్మల్ ఫుడ్ కలర్ని యూజ్ చేయొద్దు, అవి అంతా మంచివి కాదండి. జెల్ ఫుడ్ కలర్ని మాత్రమే యూజ్ చేయండి. మనం ఇంట్లో చేసుకునే కేక్ కాబట్టి హెల్తీగా చేసుకుందాం. ఈ విధంగా రెడ్ కలర్ని యాడ్ చేసి మిక్స్ చేశాను. వేరొక బౌల్ తీసుకొని వైట్ కలర్ బ్యాటర్ కోసం కొద్దిగా నేను పక్కకి తీస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు కోకోవా పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 3 కలర్స్ అయితే వచ్చేసాయి. రెడ్, ఇంకా కాఫీ కలర్, వైట్ కలర్, 3 కలర్స్ అయితే వచ్చాయి. ఇందులో కొంచెం నేను వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మూడిటిని కూడా పైపింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు డిజైన్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. పైపింగ్ బ్యాగ్స్లో కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫిల్ చేసేసుకుని రెడ్ కలర్ని కొంచెం మాత్రమే ఫిల్ చేసుకున్నాను, డిజైన్ వేయడానికి మాత్రమే. ఇప్పుడు ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కేక్ మౌల్డ్ లేకపోయినా కూడా నార్మల్ స్టీల్ బౌల్లో కూడా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బేస్ లాగా రెడ్ కలర్ బ్యాటర్ అయితే వేస్తున్నాను. పైన నేను చాక్లెట్ బ్యాటర్ని వేస్తున్నాను.
క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోండి. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం చాక్లెట్ బ్యాటర్ వేసిన తర్వాత వైట్ కలర్ బ్యాటర్తో ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 4 డాట్స్ అయితే వేస్తున్నానండి, బిగ్ సైజువి. మీరు చిన్న సైజ్ డాట్స్ కూడా వేసుకోవచ్చు. చిన్నగా డిజైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మిడిల్లో ఇలా చిన్న లైన్స్ అయితే వేసుకోవాలి. మిడిల్లో కూడా ఒక డాట్ని అయితే వేస్తున్నాను. మొత్తం 5 డాట్స్ వచ్చాయండి. నేను బ్యాటర్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తూ వేసేస్తున్నాను. ఇప్పుడు పైన ఇలా రెడ్ కలర్ బ్యాటర్ని వేస్తున్నాను. మన ఛానల్లో ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఇంట్లోనే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనే వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోయినా చాలా ఈజీగా బర్త్డే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పక్కన కూడా రెడ్ కలర్ లైన్స్ వేస్తున్నాను. ఇప్పుడు టూత్పిక్ తీసుకుని నేను క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా అనుకుంటే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చో. చాలా సింపుల్ అండి. ఈ విధంగా డిజైన్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. మన దగ్గర ఓవెన్ లేకపోయినా ఇలా ఈజీగా కడాయిలోనే కేక్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది ఇలా బేక్ అయింది. ఇలా నైఫ్ గుచ్చి కానీ లేదంటే ఒక టూత్పిక్ గుచ్చి చెక్ చేస్తే క్లీన్గా రావాలండి. ఇది క్లీన్గా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. చాలా లైట్ వెయిట్గా వచ్చిందండి. ఇంకా స్పాంజ్ లాగే వచ్చింది ఆల్మోస్ట్. చాలా స్పంజీ అయిన మనకి డిజైన్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. డిజైన్ కేక్స్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా కూడా చాలా ఈజీగా ఇంట్లోనే మనం కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా మన కేక్ అనేది వచ్చిందో. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.